హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలంగాణలో రాబోయే రోజుల్లో అంటే 2028 ఎలక్షన్ వరకు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? దేశంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకని చెప్పేసి తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో తెలంగాణ బీజేపీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేది చెప్పడానికి మనతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ యాదవ్ గారు ఉన్నారు. వారితో మనం తెలంగాణ బీజేపీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడం జరుగుతుంది. వాళ్ళతో చర్చిద్దాం. నమస్కారం. చెప్పండి, తెలంగాణలో బీజేపీ వచ్చే 5 ఏళ్లలో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ లేక ఈరోజు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పరిపాలించిన రోజులలో కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇచ్చే ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మోడీ గారు అంటే అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా, సెంటర్ లో మరి మొన్న పూర్తిగా సంపూర్ణ మెజారిటీ ఎందుకు రాలేకపోయింది అనుకుంటున్నారు? అంటే గతంలో 2-3 ఉన్న చోట్ల ఈరోజు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 2-3 పరిమితం ఉంది, వాళ్ళు 8కి వచ్చారు. ఎందుకంటే మోడీ గారి ఇక్కడి పరిస్థితులు వేరే. మనకు సెంట్రల్ లోనే నార్త్ లో ఉత్తర తెలంగాణలోనే బీజేపీకి తక్కువ మెజార్టీ రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా అయోధ్యలో రామాలయం కట్టిన అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. అంటే కొన్ని స్థలాలకు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులలో ఒక్కొక్కసారి అక్కడ ఉన్న అభ్యర్థుల మీద కూడా అట్లాంటి ప్రభావం ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత అనేది సహజం. కానీ ఓవరాల్గా దేశం పరిస్థితి, ఇలా దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే మోడీ ఉండాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పోలిస్తే ఓట్ల శాతం ఎంత పెరిగింది. ఓడిపోయిన దగ్గర కూడా 8 పార్లమెంట్, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఉదాహరణకు మెదక్ను తీసుకుంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రాతినిధ్యం, పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా మా రఘునందన్ రావు అంటే అభ్యర్థి. అట్లంటే మోడీ గత ఎన్నికల కంటే మోడీకి మెజార్టీ కూడా చాలా తక్కువ వచ్చింది కదా. మెజార్టీ తక్కువ వచ్చింది ఓవరాల్ గా దేశం పరిస్థితి చూసినప్పుడు ఇప్పుడు మన తెలంగాణ కాకుండా ఏపీలో చూద్దాం, ఎక్కడ చూసినా సరే అక్కడ బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతాలలో కూడా ఇలా బీజేపీ గవర్నమెంట్ అధికారం రావాలని ఇక్కడ పరిస్థితులు వేరైనాయి. ఎంపీ ఎలక్షన్లకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా వచ్చింది. ఎంపీ ఎలక్షన్లో మీరు 8 సీట్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 సీట్లకే మీరు పరిమితమయ్యారు. కానీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి పరిస్థితులు ప్రభావం వల్ల 2 జాతీయ పార్టీలను ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అనే ఈ రెండింటి మధ్యనే పోటీ అనుకొని ప్రజలైతే ఓట్లు వేశారు. అది ఓకే. కానీ ఓవరాల్గా దేశంలో బీజేపీకి అయితే గత ఎన్నికల కంటే ఆదరణ తగ్గిందని మీరు అనుకుంటున్నారు కదా? ఆదరణ తగ్గిందని అనుకోవట్లేదు. వ్యతిరేకత అనేది వాళ్ళు స్థానికంగా ఉన్న సమస్యల మీద వ్యతిరేకంగా అనేది సహజంగా ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇవాళ ఉన్న ప్రత్యర్థి పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారంలోకి ఉంటే అడ్రస్ లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇవాళ కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వమే లేదు. ఆ రాష్ట్రాలలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అయినా సరే తక్కువ సమయంలో ఇంత స్టేజ్కి వచ్చింది. ఏపీలో ఉన్నది బీజేపీ పార్టీ, అక్కడ లేదు. వేరే రాష్ట్రాలలో ఉంది. కానీ ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక పార్టీలతో దృష్టిలో పెట్టుకొని, ప్రాంతీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ముఖ్యమంత్రుల ప్రభావం ఉండొచ్చు, నేను కానట్లేను. కానీ దేశానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నప్పుడు దేశ ప్రధాని ఎవరు ఉండాలని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం చాలా పెరిగింది. రాబో రోజులలో తెలంగాణలో కాదు ఏపీలో కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందైతే తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గంటాపదంగా గెలుస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో. ఈ సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా కొనసాగుతుంది. వేరే ప్రధాన ఆశలు పెట్టినా ఇంకోటి పెట్టినా ఇవాళ వేరే 2 పార్టీలకు సంబంధించి అలయన్స్గా ఉన్న ఇవాళ ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇవాళ ఎవరు దేశ ప్రధాని ఉంటే బాగుంటుందో, దేశాన్ని కాపాడేటోళ్ళు ఎవరు ఉంటారో అన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఆ నిర్ణయం తీసుకుని రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు మాతో పాటు మాకు కూడా
దాంట్లో ఉన్నాయి, టచ్ లో ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏమైంది, ఇక్కడ మొన్ననే వచ్చిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ గారికి ఒక దగ్గర పోలిస్తే పోలికలు కూడా ఉండే. అంటే నేను ఎందుకంటున్నా మాట, ఆ పార్టీ అది కుటుంబం నుంచి వచ్చిన పార్టీ, అది కుటుంబం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజలు విశ్వసిస్తలేరు. వాళ్ళు ఇదివరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చుకోలేరు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఈ దేశం ఎక్కడుంది? ఈ 9-10 సంవత్సరాలలో మోడీ గారు పరిపాలన చేస్తే ఏ స్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థను కానీ అభివృద్ధి వ్యవస్థను కానీ ఇవాళ ఇక్కడ కూడా అల్లకల్లాలు లేకుండా ఇలా దేశం ప్రపంచ దేశాలల్లో మోడీ అంటే ఒక గుర్తింపు వచ్చేది. ఇచ్చంగా ఆర్థిక విషయంలో 11వ స్థానంలో ఉన్నదాన్ని 5వ స్థానం తీసుకొచ్చింది. ఇలా ఎప్పుడన్నా మనం ఎయిర్పోర్ట్లకు రైల్వే స్టేషన్లకు పోతే ముక్కుకు బట్ట పెట్టుకొని ఉండే పరిస్థితి. ఇలా అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరణ చేసి ఇవాళ ఏమంటారు దాన్ని ఎయిర్పోర్ట్ల లాగా రైల్వే స్టేషన్లు చేశారు. ఇవాళ ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కానీ, హరితారం గ్రీనరీ కానీ, తర్వాత సర్పంచ్కు నిధులు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, తర్వాత పారిశుద్ధ్య విషయంలో కూడా గ్రామంలో ఇవాళ ఒక పోడు తీసుకొస్తే దేశంలో మోడీ గారే ఉండాలని చెప్పేసి పార్టీల ఖచ్చితంగా కూడా ఓట్లేసి గెలిపించిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎట్లుండబోతుంది పార్టీ పరిస్థితి ఏంది, తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలు ఏంది? గత 2018 ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ రాలేదు. మొన్న కూడా 60 నుంచి 70 స్థానాలు అనుకుంటా డిపాజిట్ రాలేదు. అంటే భవిష్యత్తులో మీరు ఏ రకంగా కొత్త అధ్యక్షులను మార్చుకుంటారా? భవిష్యత్ ప్రణాళిక ఏంది, ఎట్లా ఆలోచిస్తున్నారు? అది జాతీయ అధ్యక్షుని ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఎవరిని పెడితే దేశంలో బాగుంటుంది, పార్టీ తర్వాత రాష్ట్రాలకు వచ్చారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని పెడతారని పార్టీ నిర్ణయం చేస్తుంది. ఎవరు జాతీయ అధ్యక్షులైనా ఎవరు రాష్ట్ర అధ్యక్షులైనా ఇవాళ దేశం అంతా కూడా, అంటే ఈ రాష్ట్రం కూడా ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, చాలా సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో దేశంలో ఆ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీ బలంగా ఇక్కడైతే కొంచెం బాగా బలపడ్డదని చెప్పేసి అనుకున్నారు. కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చేసేసరికి బీజేపీ కాడి కింద పడేసిందని చెప్పేసి అందరు బయట టాక్ అయితే మీడియాలో నడిచింది, బయట నడిచింది. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. అప్పుడు కాంగ్రెస్ని చూసిరని చెప్పేసి అన్నారు. అది దానితో పాటు దాన్ని మీరు ఏకీభవిస్తారా? దానికి పార్టీ అధికారంలోకి రావడానికి ఇవాళ మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ ఏం చేస్తా అంటే ఒక మేనిఫెస్టోలు తయారు చేసి సాధ్యమయ్యే ఏమంటారు ప్రణాళిక తయారు చేస్తారు. అసాధ్యాలు కానీ అమల్లోకి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకురాలేదు. నేను అనేది అధ్యక్షుడిని మార్చడం వల్లనే బీజేపీకి ఇప్పుడు 8 ఎమ్మెల్యేలకు పరిమితమైంది అనేది అందరి వాదన. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో పార్టీ ఆలోచిస్తుంది ఎవరిని అధ్యక్షులను పెడితే పార్టీ సక్రమంగా బ్యాలెన్స్ చేసి నడిపిస్తారని చెప్పేసి. సో దాన్ని ఏమంటారు సమయం అయిపోయింది కాబట్టి అధ్యక్షుని మార్చాల్సిన అవసరం ఉంటే మార్చింది. ఇప్పుడు మళ్ళీ తక్కువ సమయంలో మళ్ళీ ఎన్నికలు అయినాయి. మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కేంద్ర కేబినెట్ మంత్రి ఇచ్చారు. ఇప్పుడు దేశ అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని కూడా మారుస్తారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి ఎవరిని పెట్టినా పార్టీ కోసమే పని. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఎటువంటి వనరులు మనం సమకూర్చుకోబోతున్నాం? 2 కేంద్ర మంత్రులు అయ్యారు కదా మనకి. ఇప్పుడు ఎట్లాంటి నిధులు రాబోతున్నాయి? అంటే ఏమైనా ప్రాజెక్టులు తీసుకొచ్చే అవకాశం ఉందా? గతంలో ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నా సరే గ్రామాలకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన వచ్చింది. అది వచ్చింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఏది మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడ మహబూబ్నగర్లో పబ్లిక్ మీటింగ్ లో. ఆ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలను కానీ లిక్కర్ స్కామ్లు కావచ్చు, భూకుంభకోణాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టింది. ఎందుకంటే ఇన్నిసార్లు కేంద్ర మంత్రులు రావడం, ఎన్నికలలో చెప్పడం, ఇక్కడ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఇవి కూడా చెప్పకపోవడం, ఇవాళ రకరకాల ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు నాందేడ్ వరకు
ఇప్పుడు మెట్రో లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసినా కానీ చెప్పడంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం అన్న ప్రచారం తక్కువ జరిగింది. ఇవాళ అట్లా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా మంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు కాబట్టి మంచి రాష్ట్ర అధ్యక్షుడు. రేపు స్థానిక సంస్థలలో రిజల్ట్ చెప్తాయి. స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎక్కువ గెలుస్తారు. ఎందుకంటే అందరూ కూడా ఇలా గ్రామాలలో తెలిసిపోయింది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏం పని చేస్తుంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తెచ్చేందుకు మీరు కేంద్రంపై ఏమైనా ఒత్తిడి తేగలుగుతారా? ఎందుకంటే 8 స్థానాలు ఇచ్చింది ఇక్కడ తెలంగాణ. ఖచ్చితంగా ఇప్పుడు గెలిచిన పార్లమెంట్ అభ్యర్థులు కానీ, ఇప్పుడు మొన్ననే ఒక ఎగ్జాంపుల్, పటాన్చెరు వరకు ఎన్నికలలో మా ఎంపీ రఘునందన్ రావు గారు మెట్రో లైన్ ప్రతిపాదన చేస్తాను. మొన్న రైల్వే జీఎం ద్వారా కూర్చొని ఒక నెల రోజులలో ప్రణాళికలు తయారు చేసుకొని కేంద్రం ఫస్ట్ పార్లమెంట్కి తీసుకొని పోతా అంటాడు. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న మహబూబ్ నగర్ సంబంధించిన ప్రాజెక్టులను కూడా జాతీయ హోదా కానీ నిధులు కానీ ప్రత్యేకంగా తీసుకొస్తేందుకు మా ఎంపీలు ఖచ్చితంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పే పరిస్థితి ఉండాలి. ఏ నేషనల్ హైవే చేసినా ఇవన్నీ ఈళ్ళ పీరియడ్లోనైనా ఈఎల్ ఆయంలో అయినా చెప్పే పరిస్థితి. నేషనల్ హైవే క్రెడిట్ అంతా కేంద్ర ప్రభుత్వానికే పోతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా అది ప్రజలు ఎవరు పెద్దగా నమ్మరు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు అవుతున్నాయా? కాంగ్రెస్ ఇప్పుడు 6 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్ణాటకలో ఇవాళ ఏ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉందో మనకు తెలుసు. ఇవాళ తెలంగాణలో కానీ ఏపీలో కానీ మొన్న జరిగిన ఎన్నికల కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన అమలు చేయడానికి ఈ రోజు వరకు మనం మొన్నటి వరకు ఒడ్లు కొనే పరిస్థితి, రైతుల గురించి ఒడ్లు కొనే పరిస్థితి లేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. ఇలా విత్తనాలు వర్షాలు పడుతుంటే విత్తనాలు లేవు, మందులు లేవు, గ్రామాలలో విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. కాకుండా ముందు నుంచి ఏం చెప్పింది, నేను వస్తే రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా అమలు కాలేదు. జనరల్గా వెనకటికి పెద్ద మనుషులు ఒక సామెత చెప్పేది, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడని చెప్పి. కాబట్టి రైతుల గురించి పట్టించుకున్న పాపన అవ్వలేరు. ఎందుకంటే ఆ విషయంలో కాకుండా ఇవాళ విద్యా వ్యవస్థ గురించి కానీ, వైద్యం కానీ ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. ప్రజలు విశ్వసించే పరిస్థితి ఇమీడియట్ పార్లమెంట్ మా పాలన అసలు 6 నెలలు సూపర్ ఉంది, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అది ప్రజలు నిర్ణయించాలి. వీళ్ళు వాళ్ళు అనుకుంటారు, ఏ పార్టీ ఆ పార్టీ చేస్తుంది అని అనుకుంటారు. ఎన్నికలు వస్తే రేపు స్థానిక సంస్థలు వస్తే రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం. మొన్న 8 ఎంపీలు గెలిపించారు కదా వాళ్ళకి కూడా. అంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఇక్కడ ఏం లేకున్నా సరే అన్ని ఇప్పుడు అంతమంది 6-7 ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా మా పార్లమెంట్ సభ్యులు గెలిచి అక్కడ 2 పార్టీలు చూశారు అన్నట్టు, ఒకటి బీజేపీ, కాంగ్రెస్. ఈ రెండిట్లలో ఏదో ఒకటిని గెలిపియాలని చెప్పేసి గెలిపించారు. మీకు సమానం వాళ్ళకి సమానం వచ్చిన ఒకటి ఎంఐఎంకి వచ్చింది. అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 8 స్థానాల్లో గెలిచాం కాబట్టి 50% మేము గెలిచాము, మా పాలన 50% మంచిగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. తప్పుడు వాగ్దానాలతోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 8 గెలవాలి ప్రజలు విశ్వసిస్తే, కానీ 16 గెలవాలి. ఎందుకు 8 గెలిచిరు అంటే కేంద్రంలో వీళ్ళకు కూడా ఇక్కడ అధికారం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 16 గెలిచి అనుకో, ఢిల్లీలో ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఎందుకంటే మోడీ గారు ప్రధాని ఉండాలని చెప్పేసి ఇలా అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్న విషయం వాస్తవం. భారతీయ జనతా పార్టీ ఉంటేనే లా అండ్ ఆర్డర్ కానీ మిగతా అంశాలలో కానీ గ్రామాలకు నేరు వచ్చే నిధులు కానీ వస్తున్నాయనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇప్పుడు రుణమాఫీ ఖచ్చితంగా సెంట్రల్లో కాంగ్రెస్ ఉంటే రుణమాఫీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు సెంట్రల్లో లేదు కదా, మరి ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటుండే అవుతుందని మీరు అనుకుంటున్నారు? రుణమాఫీ చేసే సాధ్యాసాధ్యాలు అయితే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి మాట కనుక నమ్మితే మొన్న ఎమ్మెల్సీ మహబూబ్ నగర్లో అయింది, మొన్న ఎంపీ మహబూబ్ నగర్ ఎలక్షన్ అయింది. రేవంత్ రెడ్డిని విశ్వసిస్తే వాళ్ళ ఎంపీలను వాళ్ళ ఎమ్మెల్సీలను గెలిపియాలి కదా. కాబట్టి ప్రజలు అట్లా విశ్వసిస్తలేరు. ఓకే, అప్పుడు ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ అంత తక్కువ సమయంలో ఎన్కరేజ్ చేసుకోకపోతే ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలను నమ్మిరు, రేవంత్ రెడ్డి మాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మళ్ళీ తిరిగి ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వస్తే ఇలా ఏపీలో ఏ పరిస్థితి ఉందో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు తెలంగాణలో? తెలంగాణలో జమిలీ ఎలక్షన్ 2 ఎలక్షన్లు ఒకసారి వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉంటుండే. ఇప్పుడు బీసీలకు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన, ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానాలు లేవు,
బీసీలో డిక్లరేషన్ కూడా చేసింది వరంగల్లో. డిక్లరేషన్ చేయడం అనేది ఇంప్లిమెంట్ చేయాలి కదా. డిక్లరేషన్ అనేది జీవోలు తీసుకొచ్చి ఇది చేస్తాం అది చేస్తాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలా కాకుండా ఇంప్లిమెంటేషన్కి వచ్చా. ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏం చేసి 2 లక్షల రుణం 2 లక్షల రుణం అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అధికారంకి వచ్చిన సంవత్సరంలోనే. అవి గురించి పట్టించుకుంటానే లేరు. దాని గురించి ఎవరు మరి బీజేపీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? మీరు ఇద్దరు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఎన్నికల ముందు తప్పుడు ప్రచారం చేసిరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. మరి ప్రజలు ఎక్కడ నిర్ణయం చేశారు? మరి 16 స్థానాలు గెలిపించాలి కదా. అట్లయితే ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయింది, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనేది ఒకటి. అదైతే వార్త ఉంది. తప్పుడు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అంతా కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5-6 నెలల్లో ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలనపై, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలపై మీ పోరాటం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా చేయబోతున్నారు మీరు? ఈ రోజే మా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినాక మొట్టమొదటిసారి హైదరాబాద్కి వస్తారు. వాళ్ళని బేగంపేట నుంచి పార్టీ ఆఫీస్ ఘనంగా రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రణాళిక తయారు చేస్తారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక తయారు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో ముందు పోతుంది. ఖచ్చితంగా తొందరలోనే, ఇవాళ తొందర ఎన్నికలు పెట్టినా సరే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో గెలుస్తుంది. రాబో రోజులలో ఇక్కడ తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కమలం పువ్వు జెండా ఎగిరేస్తుంది. ప్రజలకు తెలుసు, అందరు నాయకులకు కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల గురించి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, ఇప్పుడు వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ తెలంగాణలో కన్మరుగైనట్టేనా అని మొన్న పార్లమెంట్ ఎన్నికలతో వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ పోవాలని వాళ్ళు దారి వెతుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అట్లా అంటే ఇప్పుడు 39 స్థానాలు వచ్చినాయి టీఆర్ఎస్ కి. పోయినసారి కాంగ్రెస్ లో ఉన్న 4 ఎమ్మెల్యేలే, వాళ్ళు కూడా పోరాటం చేసి ప్రభుత్వంలోకి వచ్చారు కదా. టీఆర్ఎస్ మొత్తం పూర్తిగా అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే తెలంగాణ జై తెలంగాణ కోట్లేసి ఈయన అభ్యర్థి కానీ ఒకసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ప్రజలు విశ్వసించి 2 సార్లు ఇచ్చారు వాళ్ళకు కూడా. రెండోసారి పూర్తి మెజార్టీ ఇచ్చినాక ఈ పనులను పక్క పెట్టి వేరే పార్టీలో అందరిని తీసుకొని ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ చేసుడు, ఇట్లాంటి అన్ని తప్పుడు లిక్కర్ స్కామ్లలో ఉండు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాళేశ్వరం తీసుకున్నా సరే, ఇంకో తీసుకున్న ధరణి ద్వారా ప్రజలకు జరిగిన మోసాలన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుతుంది కదా. పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ప్రజలు పోతారా? ఇప్పటి మట్టుకు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోదు కదా అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు విశ్వసిస్తామన్న పార్లమెంట్ ఒక్క స్థానం అనగలరు. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయింది, అన్ని స్కీమ్ల మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇలా ఫైనల్ గా నిర్ణయం చేసేది ఓటర్లను డిసైడ్ చేసేది. ఇప్పుడు ఏపీలో కూడా ప్రజలు ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని డబ్బులు వంచినా, ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరికి టికెట్ ఇచ్చిన వాళ్ళని నిలబడ్డ అభ్యర్థులు కూడా అనుకోలే మేము గెలుస్తామని. అట్లాంటి వాళ్ళు కూడా గెలిచారు. ఇలా ఇక్కడ కూడా ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారినాక టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయింది. తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఇదంతా దొరల తెలంగాణ అన్న ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు మీకు కాంగ్రెస్ మంత్రి చెప్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక ఒక 25 మంది ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో కలుస్తున్నారు అని చెప్పేసి. మీకు ఏమైనా టచ్ లో ఉన్నారా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి దీంట్లో మన బీజేపీలో కలుస్తున్నాం అని చెప్తున్నారు? ఇప్పుడు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కూడా గతంలో నల్గొండ నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు లోపల మాట్లాడుకోరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తాను అన్ని తప్పుడు ప్రచారాలను ప్రజలు కూడా విశ్వసిస్తారు. వస్తే తీసుకుంటారా? మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉందా బీజేపీ దగ్గర? మాకు ప్రణాళిక అనేది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లాంగ్ రన్ లోనే వేస్తారు. తప్పుడు వాగ్దానాలు కొంతమందిని తీసుకొని ఇప్పటికిప్పుడు చేయాలన్న అధికారం లేదు. కాబట్టి ఏది చేస్తామో, ఏది సాధ్యమవుతుందో, సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఒకవేళ అధికారంలోకి రావాలని తప్పుడు ఆలోచనతో ఉంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుండే. ఎందుకంటే కేంద్రంలో చర్చ కూడా ఇప్పుడు కేంద్రం అంతా అయిపోయింది, కొంచెం సెటిల్ అయిపోయినాక ఇక కర్ణాటక తెలంగాణ ఈ 2 ఆపరేషన్లు చేసేస్తే ఇక పరిపూర్ణం అయిపోతా అన్న ఫీలింగ్ లో ఉన్నారంట పైన. అది వీళ్ళంతా అనుకుంటారు దూరపు కొండలు పని. ఇప్పుడు కాశ్మీర్ ఎలక్షన్లు ఉంటాయి, మిగతా ఎలక్షన్లు ఉంటాయి, బాధ్యతలు తీసుకుంటారు. వేరే రాష్ట్రాల్లో నుంచి ప్రచారం పార్టీ చేస్తానని చెప్తారు కాబట్టి ఇక్కడ వ్యక్తులు ఏం హామీ లేరు. ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇక్కడ ఉన్న సమస్యల గురించే మా 2 మంత్రులు కానీ మా ఎంపీలు కానీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందర పెడతారు. కానీ ఇక్కడ వచ్చి నేను ఈ పార్లమెంట్లో ఇది చేస్తా, నేను ఇక్కడ మంత్రి అయినా ఇది చేస్తా అని చెప్పి మా మంత్రులు ఎప్పుడు చేయలే, గతంలో కూడా చేయలే, రేపు కూడా చేయరు.
భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు ఏది చెప్తుందో అదే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని మీరే అంటున్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు దూకుడుగా వెళ్ళారు అన్నట్టు. కానీ అదే దూకుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కనిపిస్తారు అనేది బయట అయితే చర్చ నడుస్తుంది. సోషల్ మీడియా కానీ బయట కానీ వార్తలు అయితే చర్చ నడుస్తూనే ఉంది. అది అంత దూకుడుగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు ఈ రోజు క్యాబినెట్ లో 1,017 రూపాయలు వడ్ల ధర పెంచారు. విత్తనాలు సరఫరా చేయడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఒడ్లు కొనడంలో విఫలమైంది. మిగతా అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అది విఫలం చేసినాక ప్రజలు డిసైడ్ చేస్తారు కదా ఆటోమేటిక్. రేపు స్థానిక దూకుడు ప్రదర్శిస్తలేరు అనేది బీజేపీ మీద సమయం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కొత్త ఇప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పుడే చేయలేమంటారు. ఒక 6 నెలలు అయితే వాళ్ళే చెప్పుకుంటారు కదా. మినిమం వాళ్ళు చెప్పిన డేట్ల ప్రకారమే అవన్నీ నెరవేర్చాలి. కొన్ని నెరవేర్చలేరు. గ్రామాలలో కరెంట్ ఉంటలేదు. ఇప్పటికి కరెంట్ పోతుందంటే కేసులు పెడుతున్నారంట. కరెంట్ అడిగితే కేసులు పెడుతున్నారు. ఒడ్ల కోసం రైతులు పోయి అగ్రికల్చర్ ఆఫీస్ కాడ అడిగితే పోలీసులతో వస్తే మెల్లగా తొందర ఎందుకు పడుతున్నారు, ఇంకా వర్షాలే వాడలేవు అంటున్నారు. ప్రాజెక్టుల కోసం ప్రణాళిక లేదు. మిషన్ భగీరథ నీళ్ళు సరిగా రావట్లేదు. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అది ప్రజలు గ్రామాలలో ధర్నా చేసినప్పుడు మా పార్టీ చేయాల్సిన పని మా పార్టీ చేస్తుంది. చివరిగా చెప్పండి, మీ నరసాపురం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? మీరు నరసాపురంలోనే స్టిక్ ఆన్ అవుతారా, లేకపోతే వేరే కాన్స్టిట్యూన్స్ చూసుకుంటారా? ఇంకా భవిష్యత్ ప్రణాళిక అట్లాంటి ఆలోచనలు లేదు. నరసాపురం ప్రజల పూర్తి ఆశీర్వాదాలతో మేము ఒక 3 సార్లు సర్పంచ్గా, 4సారి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా కొనసాగి 5 సార్లు నరసాపురం ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వాళ్ళని ఇచ్చిపెట్టి పోయే ప్రసక్తి లేదు. పదవి ఉన్నా లేకున్నా నరసాపూర్లోనే ఉంటా. ఖచ్చితంగా నరసాపూర్ ప్రజలందరికీ కూడా వాళ్ళకి నాతోని భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత సర్వీస్ చేస్తే అందుకుంటా తప్ప నాకు వేరే పార్టీలకు పోయి వేరే కాన్స్టిట్యున్సీకి పోయే ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా నర్సాపూరే నాకు దేయం, నర్సాపూరే అన్ని. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ నియమించబోతున్నారు అనేది అయితే బాగా నడుస్తుంది చర్చ. దానిపైన మీకేమన్నా సమాచారం ఉందంటారా? జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోబడ్డ తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఆ బీజేపీ పార్టీ ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ఏదో రికమెండ్ చేస్తూనో ఇంకోటి చేస్తూనే ఉండే. అది సీల్ కవర్ వస్తుంది. ఖచ్చితంగా మా పార్టీ ఎదగాలి, ఈ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలంటే రథసారథిగా ఎవరుంటారో డిసైడ్ చేస్తారు. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ముందు చేసిన అనుభవాలు ఉన్నాయి. మధ్యలో బండి సంజయ్ గారు కూడా చాలా మంచిగా పార్టీని ముందుకు తీసుకుపోయిండు. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు మొన్న ఎన్నికలు చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవరినో ఒకరిని నిర్ణయిస్తారు. అది ఈటెల రాజేందర్, డికే అరుణ గారు అని నేను చెప్పలేను, కానీ అది అధిష్టానం నిర్ణయించే పని కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారికి కూడా పార్టీలో ఒక మంచి పొజిషన్ ఇస్తారు. ఈటెలకు ప్లస్ డికే అరుణ కూడా వీళ్ళు కూడా మంత్రి పదవులు ఆశించిన దాంట్లో వీళ్ళు ఉన్నారు. అందరు అనుకున్నారు కూడా. చాలా పార్టీలో పని చేస్తున్న వాళ్ళు పదవులు ఆశించడంలో తప్పులేదు. 8 మంది గెలిచిరు. 8 మందిలో ఇప్పుడు బండి సంజయ్ గారు ఖచ్చితంగా సీనియరు, కిషన్ రెడ్డి గారు సీనియరు. ఆ సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని గతం నుంచి ఉన్నారు కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అన్నది ఢిల్లీలో నిర్ణయం అవుతుంది. కాబట్టి వేరే పార్టీలాగా కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీలాగా ఈ పార్టీలో పైరవులు అట్లాంటివి ఏం జరిగాయి. కొందరు ఏమంటారంటే ఇప్పుడు కొత్తగా పార్టీల నుంచి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ పోయినా బీజేపీలో పాత బీజేపీ వాళ్ళదే నడుస్తుంది, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళది ఏమి నడవదు, వాళ్ళకి ఎప్పుడు విభేదాలు అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటాయని చెప్పేసి ఒక చర్చ ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారులు మొన్న జితేందర్ రెడ్డి వెళ్ళిపోయారు కదా, ఆయన కూడా అదే మాట అన్నారు. అంటే వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఒకటి, పార్టీలో లేనప్పుడు ఒకటి మాట్లాడైతే నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి జితేందర్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని రికమెండేషన్స్ ఎవరేం చెప్పినా సరే, కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తారు, బండి సంజయ్ గారు ఎప్పుడు, వాళ్ళ సీనియారిటీ ఏంది, గతంలో పార్టీ నిర్మాణం కోసం వాళ్ళు చేసిన కృషి ఏంటిది. ఇప్పుడు అంతకుముందు ఇదే శాఖ హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి అదే ఇవాళ బండి సంజయ్ గారికి ఇచ్చారు. క్యాబినెట్లో ఆయన మంత్రి తీసుకుని వాళ్ళ సీనియారిటీని పార్టీ గుర్తించింది. అంటే ఒక మామూలు కార్పొరేటరు కార్యకర్తగా ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఎదిగినంటే పార్టీ వాళ్ళ సేవలు గుర్తిస్తుంది. వేరే పార్టీలలో అట్లా అది పార్టీలకు వెళ్ళి తీసుకొని మంత్రి ఇచ్చుడు, ఆ పార్టీలకు వెళ్ళి తీసుకొని టికెట్ ఇచ్చుడు, అట్లా ఈ పార్టీ చేస్తలేదు కదా. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు అయితే అంతర్గత కుమ్ములాటలు కేవలం రాష్ట్రంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ గెలిచిన పార్లమెంట్ సభ్యులు, ఆ తర్వాత మంత్రులు,
రాష్ట్ర అధ్యక్షులు కార్యకర్తలు అందరు కలిసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికే ఏకైక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తారని నేను అంటున్నా, విశ్వసిస్తున్నా. అది పార్టీ లక్ష్యం కూడా. థ్యాంక్ యూ. నర్సాపూర్లో మళ్ళీ మీరు పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి మంచి బీజేపీలో మంచి భవిష్యత్తు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈహా టీవీ తరఫున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.